సరే, హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టులకు మరో దెబ్బ. చాలా పెద్ద దెబ్బ ఇది. ఛత్తీస్గఢ్లో ఉండి చాలా చిన్న వయసులో వచ్చి చాలా భారీ, కనీసం ఒక 200 మంది పోలీసులు, వీళ్ళకి సంబంధించిన పేలుళ్ళు, వీటన్నిటిలో ఆయన పాత్ర ఉందని ఇవన్నీ కూడా చెప్తున్నారు. అనేక ఇంకా ఇతరులు కూడా, ఆయన భార్య మరికొందరు కూడా మరణించారు. ఇంకోటి, ఇదే సమయంలో విజయవాడ శివార్లలో కానూరు ప్రాంతంలో ఒక 27 మంది మావోయిస్టులను ఒక ఇంట్లో పట్టుకున్నారు, అరెస్ట్ చేశారని కూడా ఒక వార్త వస్తుంది. ఇక్కడ డైరీ దొరికితే డైరీలో ఆధారాలతో అని. ఇప్పుడు ఎన్కౌంటర్లు చాలా భారీగా చేశాము, తుడిచిపెట్టేసాము, ఇంకా మళ్ళీ లేకుండా చేస్తాము, ఈ మాటలు మనం పదే పదే వింటున్నాం. మనం చాలాసార్లు మాట్లాడాము. ఇప్పుడు వాళ్ళని అక్కడి దాకా వచ్చారంటే వాళ్ళని పట్టుకునే అవకాశం మీకు ఉంది కదా. ఎందుకు ఇట్లా సామూహికంగా ఏదో ఏరివేత అనే పేరుతో సామూహిక నిర్మూలనలాగా మీరు వెంటబడి ఎడతెగని ఎన్కౌంటర్లు అనే దాన్ని మటుకు రాజకీయ పక్షాలనండి, హక్కుల సంఘాలనేవి ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ మీద ఇప్పుడు ఈయన మీద ₹1 కోటి దాకా ప్రకటించారట. ఈయన భార్య మీద 50 లక్షలు ప్రకటించారట. సో అందరూ చనిపోతున్నా కొంతమందిలో దొరికిపోతున్నా ఈయన మటుకు అలాగే ఉంటూ వచ్చాడు. తప్పకుండా ఇది ఆ ఉద్యమానికి, లేకపోతే ఆ పార్టీకి అది పెద్ద ఇదే. కానీ ఈ సమయంలో అయినా 1-2 సార్లు మోదీ దగ్గర నుంచి, అమిత్ షా దగ్గర నుంచి ఇంక అయిపోయింది, తుడిచిపెట్టేసాం, ఇంక ఈ సమస్య ఉండనీయం, ఇటువంటిది ఇది ఒక ఒకరికి మీద ఒకరి బెదిరింపులు ఒక యుద్ధంలాగా చూడటం కంటే కూడా ఒక రాజకీయ సామాజిక పరిష్కారం దిశలో ఆలోచించడం మంచిది. ఏదో ఒకరి దగ్గర ఈ ఎన్కౌంటర్లు ఆపి చర్చలు జరపటము, లేకపోతే వాళ్ళకు సంబంధించి కొంచెం చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో ఏం చేయాలని చూడటము, సమాజాన్ని కూడా, పౌర సమాజాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయటం, ఇది చాలా జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఢిల్లీలో ఉన్న ప్రేలుడు లాంటి ఉదాహరణ చూసాం. రకరకాల ఇవి అనుకోండి, వీళ్ళ తీవ్రవాదము లేకపోతే ఇంకోటి ఏం పేరు పెట్టినా దీనికి సంబంధించిన రాజకీయ కోణం ఒకటి ఉంది. కాబట్టి హిడ్మా చనిపోవటం లేకపోతే ఎన్కౌంటర్ కావటం అన్నది పెద్ద విషయం. అది మావోయిస్టులకు సంబంధించినంత వరకు తీవ్రమైన షాక్ లాంటిదే నిస్సందేహంగా. కానీ అలా జరగబోతుంది, పరిణామాల దిశలో ఉన్నాయనేదైతే జరుగుతూ వచ్చింది. అది ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి, వీళ్ళు కూడా ఆలోచించి ఒక చర్చలకు కూర్చోవటం, పౌర సమాజాన్ని భాగస్వాములను చేయటం, లేకపోతే ఇదివరకు పౌర స్పందన వేదిక అని కన్నాబిరాను, తర్వాత అప్పుడు కొంతమంది పొత్తూరు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, మాజీ న్యాయమూర్తులు, జర్నలిస్టులు అందరూ కలిసి ఒకటి చేశారు. ఇప్పుడైనా అటువంటిది చేయటం ఎక్కడో చోట దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఒకటి ఉంది. సార్ రాజమౌళిపై కేసు, ముదిరిని హిందుత్వ విధానం, ఇది కూడా ఇంకా చూడండి.